ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, చూచిన ప్రతివాడును బ్రతికెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనం. ఈ వాక్యము దేవుని కృప మరియు విశ్వాస శక్తిని తెలియజేస్తుంది. ఇశ్రాయేలీలు సర్పాల కాటుతో బాధపడుతున్నప్పుడు దేవుడు మోషే ద్వారా ఒక ఇత్తడి సర్పమును ఎత్తి పెట్టమని ఆజ్ఞాపించాడు. దానిని విశ్వాసంతో చూచిన వారు బ్రతికారు. ఇది మనకు ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్పిస్తుంది. సమస్యల మధ్యలో ఉన్నప్పటికీ దేవుడు చూపించిన మార్గాన్ని విశ్వాసంతో చూచినప్పుడు రక్షణ లభిస్తుంది. మన కష్టాలు, పాపాలు, బాధలు ఎంత ఉన్నా దేవుని వైపు చూసే దృష్టి మనకు జీవాన్ని ఇస్తుంది. ఈ సంఘటన యేసుక్రీస్తును సూచిస్తుంది. శిలువపై ఎత్తబడిన యేసును విశ్వాసంతో చూచిన ప్రతి ఒక్కరూ ఆత్మీయ జీవాన్ని పొందుతారు. అందుకే మన దృష్టి సమస్యలపై కాకుండా రక్షకుడైన ప్రభువుపై ఉండాలి. ప్రార్థన. ప్రభువైన యేసు, మా జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, పాప బంధకాలు ఉన్నప్పటికీ మా దృష్టిని నీ వైపుకు త్రిప్పుకునే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.